2026 టీ20 ప్రపంచ కప్ లో నాకౌట్ దశ స్టార్ట్ అయింది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. ఇక ఈ రోజు నుంచి జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. ఇక రేపు గురువారం 5వ తేదీన జరగనున్న రెండో సెమీఫైనల్ లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియం లో జరగనుంది. ఇది ఇలా ఉంటే టీమిండియా సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టును ఓడించి ఫైనల్ కు చేరుకుంటే తప్పించుకోలేని రెండు అతిపెద్ద గండాలు ఎదురుగా సిద్ధమవుతున్నాయి. ఈ రోజు జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై సౌత్ ఆఫ్రికా గెలిచి ఫైనల్ చేరుకుంటే, ఆ తర్వాత రేపు ఇంగ్లాండ్ పై టీమిండియా గెలిచి ఫైనల్ చేరుకుంటే రెండు పెద్ద గండాలను ఫేస్ చేయాల్సి ఉంది. మొదటిది సౌత్ ఆఫ్రికా. 2024 ఫైనల్లో టీమిండియాను ఓడించేంత పని చేసిన సౌత్ ఆఫ్రికా అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ జట్టు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సూపర్ 8 లో టీమిండియాను ఓడించిన సౌత్ ఆఫ్రికా ఫైనల్లో కూడా ఓడించేందుకు సిద్ధమవుతుంది. అంతేకాదు, ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ ఎక్కడో తెలిస్తే టీమిండియాకే కాదు, ఫ్యాన్స్ కూడా షాకే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో. ఇదే అన్నిటికంటే పెద్ద షాక్. ఓ పక్క సౌత్ ఆఫ్రికాతో తలపడడం మళ్లీ షాక్ అయితే, ఫైనల్లో అచ్చురాని అహ్మదాబాద్ పిచ్చిపై మరోసారి ఫైనల్లో తలపడడం టీమిండియాకు కలిసి వస్తుందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోరంగా ఫెయిల్ అయింది. అంతేకాదు, ఈ టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. దీంతో మరోసారి అచ్చురాని గ్రౌండ్ లో అదే సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో తలపడాలంటే టీమిండియాకు కష్టంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటికే సౌత్ ఆఫ్రికా 4 సార్లు ఈ గ్రౌండ్ లో తలపడింది. అన్ని సార్లు విజయం సాధించింది. అంటే ఈ అహ్మదాబాద్ గ్రౌండ్ లో టీమిండియా కంటే కూడా సౌత్ ఆఫ్రికాకు హోమ్ గ్రౌండ్ గా మారిపోయింది. దీంతో టీమిండియాకు అచ్చురాని ఈ అహ్మదాబాద్ గ్రౌండ్ లో సౌత్ ఆఫ్రికాకు కలిసి రావడంతో టీమిండియాకు ఫైనల్లో పెద్ద గండమే మరి.